పేపర్లు చింపేసి ఎగరేసేవాళ్ళు. అయితే మామూలుగా లేదన్నా ఓజీ అయితే గిరగొడేందుకు బట్టి పవన్ కళ్యాణ్ కెరీర్ సినిమా రాదు. సుజిత్ మల్లె సినిమా తీయలేడు. పవన్ కళ్యాణ్కి మంచి డైరెక్టర్ దొరికాడు, సుజిత్కి మంచి హీరో దొరికాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే తమన్ గారిని నందమూరి తమన్ అంటారు. ఈ రోజు నుంచి కొణిదల తమన్ కూడా అనొచ్చు, ఎందుకంటే గట్టి కొట్టిన మ్యూజిక్ చాలా బాగుంది. ఒకటే విషయం చెప్తున్నాను, కేజీ లేదు పీజీ లేదు, అంతా ఓజీ నడుతుంది లోపలంతా. చాలా గట్టుకోండి సినిమా, ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆ స్వాగ్ మామూలుగా ఇంటర్వ్యూల సీన్ ఏదైతే ఉందో, ఇంటర్వ్యూల తర్వాత సీన్ ఏదైతే ఉందో, ఈ 2 సీన్ల కోసం మనం ఖచ్చితంగా 2000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే. సినిమా ఆ లెవెల్లో కనపడుతుంది, ఎక్కడ కూడా తగ్గ అవసరం లేదు సినిమా విషయంలో అయితే. ఇంకా తమన్ అయితే ఎలివేషన్స్ డైరెక్టర్ ఎలివేషన్స్ బాగా ఇచ్చాడు. ఎలివేషన్ దగ్గర మ్యూజిక్ అయితే తమన్ అయితే ఇచ్చాడు. అన్లిమిటెడ్గా ఉంది సినిమా అయితే, నాకైతే బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఈ సినిమాకి మనం చూసుకుంటే ఖచ్చితంగా 3 వరకు వచ్చు. ఒక సూపర్ హిట్ మూవీ, దసరా పండుగ ముందే వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంది. ఫ్యాన్స్కి అయితే పండుగ. రాజు గారి క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో బాండింగ్ అయితే చాలా బాగుంది. కానీ బయట అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువ దొక్కుతుంటాడు మనం ప్రకాష్ రాజు, కానీ ఈ సినిమాలో బాండింగ్ ఉంది. సినిమా వేరు, రాజకీయం వేరు కాబట్టి దాన్ని మనం తక్కువ చూడడానికి లేదు. ప్రకాష్ రాజు తీసుకోవాల్సిన క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి అంత దగ్గర మనకు తీసుకోవడం అయితే జరిగింది. సినిమా లెక్కలో చూసుకుంటే సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది. నాకైతే బాగుందన్న మూవీ అంతా.